హాయ్ అమిగోస్, వెల్కమ్ టు మై ఛానల్ కాప్ మసిల్. ఆల్మోస్ట్ 8 months గ్యాప్ తర్వాత జిమ్కి రావడం జరుగుతుంది. ఈరోజు మన జిమ్లో డే 1. యూజువల్గా డే 1 అంటే అందరూ చెస్ట్తోనో, బ్యాక్తోనో, బైసెప్స్తోనో, ట్రైసెప్స్తోనో బిగిన్ చేస్తారు. కానీ మనం డే 1 లెగ్స్తో బిగిన్ చేస్తున్నాం. ఎందుకంటే లెగ్స్ అనేవి ఒక ఇంటికి ఫౌండేషన్ ఎలాగో మన బాడీకి లెగ్స్ అలాగా. ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో మన డే 1 కానీ ఎంత పీక్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే మన నెక్స్ట్ చేసే మజిల్ గ్రూప్స్ కూడా ఈ లెగ్స్కి వచ్చే పెయిన్ ముందు అవి చాలా ఈజీ అనిపిస్తాయి. సో మన డే 1 అనేది లెగ్స్తో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఫ్రీ స్క్వాట్స్తో వార్మప్ చేసుకుందాం. అయిపోయినాక నెక్స్ట్ బార్బల్ స్క్వాట్స్. ఈ బార్బల్ స్క్వాట్స్ అనేవి మేజర్గా మన క్వాడ్సెప్ మజిల్స్, గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్ వీటిని ఇంక్లూడ్ చేస్తుంది. ఈ ఫ్రీ స్క్వాట్స్ చేసేటప్పుడు మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది పొజిషన్ అంటే కొంతమంది వచ్చి ఫుల్ స్క్వాట్స్ చేయాలంటారు, కొంతమంది హాఫ్ స్క్వాట్స్ అంటారు, కొంతమంది క్వార్టర్ సెట్స్ అంటారు. కానీ మనం యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్, ప్రతి ఒక్కరికి ఒక యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటూ ఉంటుంది. కొంతమంది బాగా డౌన్ అవ్వగలరు, కొంతమంది మిడిల్ దాకా వెళ్తారు, కొంతమంది క్వార్టర్ మాత్రమే అవుతారు. సో మన యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎంత ఉంటే దాన్ని బట్టి వెళ్ళాలి. ప్రజెంట్ నా యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఇది. ఇట్లా మనం గ్రాడ్యువల్గా వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. గ్రాడ్యువల్గా మనకి ఎంత వాటికైతే అంతవాటికి. నేను ఫాలో అయ్యే రూల్ వచ్చేసరికి 1 rep మ్యాక్స్ చేసుకుంటా వెయిట్స్ పెంచుకుంటా వెళ్తాము. క్వార్టర్ రేంజ్ ఆఫ్ మోషన్స్, క్వార్టర్ సెట్స్ పడుతున్నాయి. బాగా ఫ్యాట్ వచ్చేసింది బాడీ మొత్తం, తగ్గించాలి. నెక్స్ట్ ఇలా హెవీ వర్కౌట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన మైండ్లో పెట్టుకోవాల్సింది పోస్చర్ చాలా ఇంపార్టెంట్. స్పైన్ అనేది హెవీ వర్కౌట్స్ చేసేటప్పుడు లోడ్ ఎక్కువ పడుతుంది స్పైన్ పైన. సో ఎప్పుడు స్క్వాట్స్ చేసేటప్పుడు స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. అంటే ఒక ఆర్చ్ పొజిషన్లో, లైట్ ఆర్చ్ పొజిషన్లో స్పైన్ పెట్టుకొని మనం ఇలాంటి హెవీ వర్కౌట్స్ చేయాలి. ఒక కాంపౌండ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇంకో కాంపౌండ్ వర్కౌట్కి వెళ్ళకూడదు. ఎందుకంటే మన హార్ట్ రేట్ అనేది చాలా హైలో ఉంటుంది. సో నెక్స్ట్ సెమీ కాంపౌండ్ వర్కౌట్స్ లేదా ఐసోలేట్ వర్కౌట్స్తో చేసుకోవాలి. నేను హ్యామ్స్ట్రింగ్స్ యూస్ చేసుకుంటాను. మా జిమ్లో ఈ హ్యామ్స్ట్రింగ్ మిషన్ ఉంది కాబట్టి చేస్తున్నా. ఎవరి దగ్గర అయితే హ్యామ్స్ట్రింగ్ మజిల్ లేదో హిప్ థ్రస్ట్ చేయొచ్చు. హిప్ థ్రస్ట్ వల్ల యూజెస్ ఏంటంటే మనకి అదొక కాంపౌండ్ వర్కౌట్ అండ్ ఆల్సో సెమీ కాంపౌండ్ వర్కౌట్ కింద ఉంటుంది. దానిలో కూడా సేమ్ మనకి హ్యామ్స్ట్రింగ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్ అయిపోయినాక లెగ్ ఎక్స్టెన్షన్. ఇది ఒక సెమీ కాంపౌండ్ వర్కౌటే. ఫస్ట్ సింగిల్ లెగ్ రైజ్ చేసుకున్నాక డబల్ లెగ్ రైజెస్ చేయొచ్చు. ప్రీవియస్గా చెప్పినట్టే లెగ్స్ ఎవరైతే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న ఎవ్రీ మజిల్ స్ట్రాంగ్గా తయారవుతుంది. ఎందుకంటే ఇది ఇచ్చే పెయిన్ ముందు మిగిలినవన్నీ చాలా జుజుబీలాగా అనిపిస్తాయి. సో ఎవరైనా సరే ఫస్ట్ డే 1 అనేది వీక్లో కావచ్చు లెగ్స్తో స్టార్ట్ చేయటం అనేది మంచి పని అండ్ ఆల్సో గుడ్ థింగ్ కూడా. నెక్స్ట్ కాంపౌండ్ వేరియేషన్కి వచ్చాం. మళ్ళా డెడ్ లిఫ్ట్స్. ఈ డెడ్ లిఫ్ట్స్లో కూడా మనం గ్రాడ్యువల్గా వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్టార్టింగ్ నేను 25తో బిగిన్ చేశాను. 25
ఓవరాల్గా మొత్తం కలిపి స్టార్టింగ్ ఒక 70తో వార్మప్ లాగా చేసి గ్రాడ్యువల్గా వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ మనం ఈ డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు నీస్ లాక్ చేసుకోవాలి. షోల్డర్ని జాగ్రత్తగా చేసుకుంటూ బ్యాక్ ఇంక్లూడ్ చేసుకుంటూ చేయాలి. ఈ డెడ్ లిఫ్ట్లో మరో అద్భుతమైన విషయం ఏంటంటే మన బాడీలో ఉన్న ఎవ్రీ మజిల్ ఇంక్లూడ్ అవుతుంది. షోల్డర్, బ్యాక్, చెస్ట్, లెగ్స్, హ్యామ్ స్ట్రింగ్స్ కాడి నుంచి అన్ని ఎవ్రీ మజిల్ ఈ డెడ్ లిఫ్ట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మరలా హెవీ వెయిట్స్ జిమ్కి రావటం, వెయిట్స్ లిఫ్ట్ చేయటం చాలా బాగుంది ఫీలింగ్. చూద్దాం నెక్స్ట్ 1 rep మ్యాక్స్. ఇది మన 1 rep మ్యాక్స్ 160 kgs. ప్రీవియస్గా అయితే జిమ్ చేసే రోజుల్లో ఆల్మోస్ట్ 200 kgs దాకా ఉండేది. ఇప్పుడైతే 160 kgsకి అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాఫ్ మజిల్ అనేది రన్నింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇంపార్టెంట్. కాఫ్ మజిల్కి ఇంకో పేరు ఉంది, సెకండ్ హార్ట్ ఇన్ ఏ బాడీ అంటారు. ఎందుకంటే మన బాడీని మొత్తం రన్ చేసేది హార్ట్ అయితే, ఫిజికల్గా మన బాడీని రన్ చేయడానికి కావాల్సింది కాఫ్ మజిల్ని చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఈ యొక్క 3 repetitions 10 repetitions కింద 3 sets చేసేసి లాస్ట్లో వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా చేయాల్సిన పని లెగ్స్ని ఫ్రీ చేసుకొని వెళ్ళాలి. మా జిమ్లో అయితే మసాజ్ మిషన్ ఉంది కాబట్టి ఇది ఎక్కేసా. లేని వాళ్ళు ఫ్రీ చేసుకునేదానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రీ చేసేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ, బాయ్.